శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రథమ ముండకం యొక్క ద్వితీయ ఖండంలో అపర విద్య యొక్క ప్రాముఖ్యతని వివరిస్తున్నారు. అది చెప్పి మొట్టమొదటి ఏమన్నారు? తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యన్ తాని త్రేతాయాం బహుధా సంతతాని తాన్యాచరత నియతం. మూడు వేదాల్లోనూ చెప్పబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి సత్యం. సత్యం అనే పేరు గలవి. సత్యం అంటే కర్మలే, కర్మ ఫలితం. తాన్ని ఆచరత నిత్యం, వాటిని నిత్యము మీరు ఆచరించండి. అగ్నిహోత్ర కార్యం అలా ఆచరించకపోయినా అందులో ఏవైనా లోపాలు వచ్చినా నష్టం జరుగుతుంది అని ఇప్పుడు రెండవ మంత్రవర్ణం తత్ర అగ్నిహోత్రమేవ తావత్ ప్రథమం ప్రదర్శనార్థం ఉచ్యతే. కర్మలు ఉన్నాయని చెప్పారు కదా. మంత్రాన్ని కర్మాణి కవయో యాన్యపశ్యన్. వశిష్ఠాది మొదలైనటువంటి ఋషులు ఎటువంటి కర్మల్ని చూసి చెప్పారో అపర విద్యలో, ఆ కర్మలలో మొట్టమొదటిది అగ్నిహోత్రం. సాధారణంగా కర్మని సామాన్యంగా నిరూపించడం కోసం ఆ కర్మల్ని అందులో మొట్టమొదటగా అయితే అగ్నిహోత్ర కర్మ చెప్పబడుతున్నది. తత్ర అగ్నిహోత్రమేవ తావత్ ప్రథమం ప్రదర్శనార్థం ఉచ్యతే. ప్రదర్శన కోసం మొదట అగ్నిహోత్ర కర్మని చెప్తున్నారు. అది సర్వకర్మణాం ప్రాథమ్యాత్, అన్నింటికీ ప్రధానమైనది ఇదే కాబట్టి. ప్రాథమ్యం అంటే ప్రాముఖ్యం, మొట్టమొదటి లక్షణం, మొదటిగా ఉండేది. తత్కథం, ఎలాగా అంటే ఆ అగ్నిహోత్ర కర్మని ఎలా నిరూపిస్తారు అంటే ఇక్కడ కొంచెం అది దానివల్ల వచ్చే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్తున్నారు. సరే, అసలు ఆ ముందు అగ్నిహోత్రం యొక్క స్వభావాన్ని చెప్పి తర్వాత మంత్రవర్ణంలో నష్టం చెప్తారు. సరే చూద్దాం. యదా లీలాయతే హ్యర్చిః సమిద్ధే హవ్యవాహనే తదాజ్యభాగావంతరేణ ఆహుతి ప్రతిపాదయేతు. ఆజ్యభాగం అంతరేణ, ఆ అగ్నిశిఖల యొక్క మధ్యలో ఆహుతి ప్రతిపాదయేతు, ఆహుతులను వేయవలసినది, వేస్తూ ఉండవలెను. ఎవరు? ఆ యజమాని అని చెప్తున్నారు. ఎప్పుడైతే యదా అర్చిః సమిద్ధే హవ్యవాహనే లీలాయతే, చక్కగా మంచి ఆ పుల్లలు చితుకులు అవి తీసుకొచ్చి వాటిని పేర్చి ఆ అగ్నిని ప్రజ్వరిల్ల చేసినట్లయితే, చక్కగా అది ఏ లోపం లేకుండా జ్వలిస్తూ ఉన్నట్లయితే, రాజపెడితే, అది రాజుకుంటే అప్పుడు ఆ వచ్చేటటువంటి అర్చిః జ్వాల ఉన్నదే, తదా ఆజ్యభాగా వంతరేణ, ఆ జ్వాల ఏం చేస్తూ ఉంటుంది? నిశ్చయంగా కదలాడుతూ ఉంటుంది. అప్పుడు ఆజ్యభాగాల్ని మధ్యయందు ఆహుతుల్ని సమర్పించాలి అని చెప్తున్నారు. ఏమిటది అంటే యదా ఏవ ఇంధనైః అభ్యాహితైః సమ్యక్ యుద్ధే సమిద్ధే అవ్యవాహనే లీలాయతే చలతి అర్చిః తదా తస్మిన్ కాలే లీలాయమానే చలతి అర్చిషి ఆజ్యభాగౌ ఆజ్యభాగయోః అంతరేణ మధ్యే ఆవాపస్థానే. ఆజ్యభాగౌ అంటే ఆవాపస్థానంలో వెయ్యాలి అని చెప్తున్నారు. ఆవాపస్థానం అంటే వివరం చెప్తున్నారు. దర్శపూర్ణ మాసం అనే ఒక ఇష్టి ఉంది. అందులో ఆహవనీయాగ్ని యొక్క దక్షిణ ఉత్తర భాగాలలో అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ,
అని ఆద్య భాగాలు హోమం చేస్తూ ఉంటారు. వాటి మధ్య భాగానికి ఆవాపస్థానము అని పేరు. అందులో ఆ ఆవాపస్థానంలో ఆహుతికి ప్రతిపాదయేతు, ఆహుతులను వెయ్యవలెను. ఎట్లా? ప్రక్షిపేతు దేవతలను ఉద్దేశించి అనేకాహ ప్రయోగాపేక్షయ అనేక ఆహుతి ప్రయోగాపేక్షయ అది ఆహుతి ఇది బహువచనం. అనేక రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనికి ఆహుతి అని బహువచనంలో చెప్పారు. అది సరే. ఇప్పుడు అంటే ఏం చెప్పారు ఈ దీంట్లో? ఎప్పుడైతే చక్కగా అగ్ని ప్రజ్వరిల్లి అది జ్వాలల్ని వెలారుస్తూ ఉంటుందో అప్పుడు ఆ ఆద్య భాగాల మధ్యలో ఆహుతుల్ని వెయ్యాలి. ఇది విషయం. సరే. ఏష సమ్యగాహుతి ప్రక్షేపాది లక్షణ కర్మ మార్గ లోకప్రాప్తయే పంథ. ఇదే పంథ మార్గం. దేనికి? కర్మ మార్గంలో నీకు లోకాలు ప్రాప్తించాలి అంటే ఇదే మార్గం, ఇంతకంటే వేరే మార్గం లేదు. తస్యచ సమ్యక్కరణం దుష్కరం. అది అక్కడ ఆ విధంగా అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండంగా ఆవాపస్థానంలో ఆహుతుల్ని వేయటం చాలా కష్టం. తచ్చ దుష్కరం. విపత్తయస్తు అనేక భవంతి. సరిగ్గా చేయకపోతే ఆపదలు వచ్చి పడతాయి. ఏమిటవి? ఇది చెప్తున్నారు ఇప్పుడు. యస్యాగ్నిహోత్రం అదర్శం అపౌర్ణమాసం అచాతుర్మాస్యం అనాగ్రయణం అతిథి వర్జితంచ అహుతం అవైశ్వదేవం అవిధినాహుతం ఆసప్తమాస్తస్య లోకాన్ హినస్తి. చాలా భయాన్ని కలిగించేటటువంటి విషయం యజమానికి. అంటే దీని అర్థం ఏమిటన్నమాట? అటువంటి లోపాలు జరగకుండా ఆ యజమాని కనుక తన పూర్తిగా ఆ కార్యక్రమం పట్ల నిమగ్నుడై తదేక దృష్టితో చేస్తే అతనికి 7 లోకాల పర్యంతం 7 లోకాలు సుప్రసన్నం అవుతాయి. లేకపోతే 7 లోకాలు నశించిపోతాయని చెప్తున్నారు. ఎప్పుడు? యస్య ఎవరి యొక్క అగ్నిహోత్రం అనే కర్మ చేయాలి కదా, ఉదయం సాయంత్రం. ఎవరు చేసే అగ్నిహోత్ర కర్మలో ఆదర్శం అంటే దర్శ ఇష్టి అనేది లేదు, అది చేయకపోతే నష్టం. తర్వాత పౌర్ణమాసం అనే ఇష్టి లేదు, అది చేయకపోతే నష్టం. తర్వాత చాతుర్మాస్యం అనే యాగం ఎవరి యొక్క అగ్నిహోత్రంలో ఉండదు. తర్వాత అనాగ్రయణం ఎవరి యొక్క అగ్నిహోత్రంలో ఆగ్రయణేష్టి లేనిది అంటే అనాగ్రయణం అయినదో. అలాగే ఎవరి యొక్క అగ్నిహోత్రంలో అతిథి వర్జితంచ అతిథి పూజలు ఉండవు. అలాగే అహుతం ఎవరి యొక్క అగ్నిహోత్రం సరి అయిన కాలంలో ఖచ్చితంగా అదే కాలానికి ప్రారంభం చేయబడాలి. అలా సరి అయిన కాలంలో హోమం చేయబడదు. అలాగే వైశ్వదేవము అనేటటువంటి క్రియాకలాపం ఎవరి యొక్క అగ్నిహోత్రంలో ఉండదు. తర్వాత యథావిధిగా అవైశ్వదేవం అవిధినాహుతం విధి ప్రకారం హోమం చేయాలి యథావిధిగా. కానీ విధికి తప్పులు దొర్లినా ఆ తప్పులతోటే హోమం చేస్తుంటాడు. అలా చేయబడుతుందో అటువంటి వాని యొక్క ఆ అగ్నిహోత్రము అటువంటి వానికి అలా తప్పులతో చేసిన వాడికి 7వ లోకము వరకు ఉండే లోకాలన్నింటినీ నష్టం కలిగిస్తుంది. అంటే ఇంత కష్టపడి ఇంత చేసినా అతనికి సత్ఫలితం కలగకపోగా ఎదురు బాధలు వచ్చి పడతాయి, కష్టాలు వచ్చి పడతాయి, పాపం అంటుకుంటుంది, అనేక బాధలు వస్తాయి. యస్యాగ్నిహోత్రం అదర్శం అపౌర్ణమాసం అచాతుర్మాస్యం అనాగ్రయణం అతిథివర్జితంచ అహుతం అవైశ్వదేవం అవిధినాహుతం ఆసప్తమాన్ 7 లోకాల వరకు భూర్భువస్సువః
జనుస్మహస్తపస్సు సత్య, ఈ 7 లోకాలకి అతనికి అర్హత లేకుండా చేస్తుంది ఇలాంటి అగ్నిహోత్రము. అతను ఆసప్తమాంస్తస్య లోకాన్ హినస్తి. అదే చెప్తున్నారు, సమ్యక్ క్రియమాణేషు హి కర్మసు, చక్కగా విధి ప్రకారం గనక కర్మల్ని చేసినట్లయితే కర్మ పరిణామానురూపేణ భూరాదయ సత్యాంత సప్తలోక ఫలం ప్రాప్యంతే. భూలోకం నుంచి సత్యలోకం వరకు సరి అయినటువంటి ఫలితాన్ని ఇస్తాయి సరిగ్గా చేస్తే, చేయకపోతే దుష్ట ఫలితాలని ఇస్తాయి. తే లోకా ఏవం భూతేన అగ్నిహోత్రాది కర్మణాతు అప్రాప్యత్వాతు హింస్యంతే ఇవ. అగ్నిహోత్ర కర్మలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ 7 లోకాల వరకు ఉండే లోకాలు, వ్యాపించిన లోకాలు ఈ అగ్నిహోత్రికి ఉండవు. అంతేకాదు, పిండదానాద్యనుగ్రహేణ వా సంబధ్యమానా పితృపితామహ ప్రపితామహ పుత్రపౌత్ర ప్రపౌత్రా స్వాత్మోపకారా సప్తలోకా. వాళ్ళకి ఇతనికి ముందు పితృ పితామహ ప్రపితామహ ముగ్గురు, ముందు వాళ్ళు ముగ్గురు, తను తర్వాత అలాగే పుత్ర పౌత్ర ప్రపౌత్ర, వీళ్ళు ముగ్గురు 6, వాళ్ళు ముగ్గురు 6, తను మధ్యలో 7. సరి అయినటువంటి ఇది చేస్తే వీళ్ళందరికీ మంచి ఫలితం వస్తుంది. ఉక్త ప్రకారేణ అగ్నిహోత్రాదిన నభవంతి ఇది హింస్యంతే ఇది ఉచ్యతే. సరే, ఇప్పుడు చెప్పారు మరి ఆ అగ్నిహోత్రం ఎలా ఉంటుంది, ఆ అగ్నిహోత్రం యొక్క ఆ నాలుకలు ఎలాంటివి అది చెప్తున్నారు. కాళీ కరాళీ చ మనోజవాచ సులోహిత యాచ సుధూమ్రవర్ణ స్ఫులింగిని ఈశ్వరుచి చ దేవి లేలాయమానా ఇది సప్త జిహ్వా. ఆ అగ్నిహోత్రం యొక్క జిహ్వలు అవి సప్త 7, అవి నాలుకలు, కదలే నాలుకలు. ఏమిటవి అంటే కాళీ, అది నల్లగా ఉంటుంది ఒకటి, కరాళి భయాన్ని కలిగిస్తుంది, తర్వాత మనోజవా అంటే మనస్సు యొక్క వేగం కంటే ఎక్కువైన వేగం కలది, సులోహిత చక్కటి ఎర్రని రంగు కలది, యాచ సుధూమ్రవర్ణ అంటే ఏదైతే సుధూమ్రవర్ణం మిక్కిలి పొగలాంటి రంగు కలిగిందో, లేకపోతే స్ఫులింగిని నిప్పు రవ్వలు కలదో, మరియు విశ్వరుచి అనేకములైన కిరణములు కలదో అనే 7 కదలాడే నాలుకలు అవి మంటలు అని చెప్తున్నారు. కాళీ కరాళీ చ మనోజవాచ సులోహితాయ చ సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచి చ దేవి లేలాయమానా ఇది సప్తజిహ్వా. ఏతేషు యశ్చరతే భ్రాజమానేషు యథా కాలంచాహుతయో హ్యాదదాయన్ను తం నయంచేతా సూర్యస్య రశ్మయో యత్ర దేవానాం పతిరేకో దివాసః. లోపాలతో ఉన్న దానివల్ల ఎన్ని లోకాలు నాశనం అయిపోతాయో ఈ అగ్నిహోత్రుడికి, ఈ హోతకి. ఇప్పుడు అదే విషయాన్ని దాన్ని మంచిగా ఉంటే ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయో ఇప్పుడు చెప్తున్నారు, ప్రయోజనం చెప్తున్నారు అన్నమాట. ఏంటి? ఏతేషు యశ్చరతే భ్రాజమానేషు యథాకాలంచ ఆహుతయో హి ఆదదాయన్ను. ఎవరైతే ఈ ప్రకాశించే అగ్నిశిఖలలో కాలాన్ని అతిక్రమించకుండా, యథాకాలం చ ఆహుతయ హి ఆదదాయన్, కాలం అతిక్రమించకుండా ముందు వెనకగా కాకుండా కర్మల్ని అనుష్ఠిస్తాడో, అగ్నిశిఖల్లో హోమాలు చేస్తూ ఆ కర్మల్ని అనుసరిస్తాడో, ఈ ఆహుతులు అతన్ని తీసుకొని సూర్యకిరణములు అయ్యి, ఈ ఆహుతులే అవి సూర్యకిరణాలుగా అయ్యి ఈ హోతని, ఈ యజమానిని తీసుకొని ఎక్కడెక్కడైతే దేవతలకు ఏకైక ప్రభు ఆధిపత్యం వహిస్తున్నాడో, యత్ర దేవానాం పతిరేకో అధివాస ఏకైక ప్రభువుగా ఉండే ఆధిపత్యం వహిస్తున్నాడో అక్కడికి తీసుకొని వెళతాయి ఇవి. ఏతేషు యశ్చరతే ఎవడైతే ఏతేషు యశ్చరతే భ్రాజమానేషు యథాకాలంచ ఆహుతయో హ్యాదదాయన్ను తం నయంచేతాః సూర్యస్య రశ్మయః
యత్ర దేవానాం పతి ఏకో ధివాసః అని చెప్పారు. బాగుంది. అయితే ఇప్పుడు ఒక అనుమానం వస్తున్నది. కథం సూర్యస్య రశ్మిభిః యజమానం వహంతి, సూర్యకిరణాలుగా మారి ఆ జిహ్వలు 7 జిహ్వలు సూర్యకిరణాలుగా మారి ఎలా తీసుకెడతాయి అనే అనుమానం వస్తే ఇది ఉచ్యతే. ఇప్పుడే మంత్రం చెప్తోంది ఏమని, ఏహ్యేహీతి తం ఆహుతయస్సు వర్చస సూర్యస్య రశ్మిభిర్యజమానం వహంతి. ఏహ్యేహీతి తం ఆహుతయః సువర్చసః సూర్యస్య రశ్మిభిః యజమానం వహంతి. ప్రియాం వాచం అభివదంత్యః అర్చయంత్యః ఏష వః పుణ్యః సుకృతో బ్రహ్మలోకః. ఈ పవిత్రమైనటువంటి బ్రహ్మలోకం మీ వంటి వారికే, మీలాగా కర్మల్ని నిర్దుష్టంగా మీరు ఆచరించారు కాబట్టి మీకే ఈ బ్రహ్మలోకం అని ఆ కర్మఫలాన్ని ప్రశంసిస్తూ సూర్యుని కిరణాల ద్వారా ఆ యజమానిని ఆ లోకానికి తీసుకెళ్తాయి. ఏమని ప్రీతికరమైన మాటలు పలుకుతున్నాయి. ఏగి ఏగి రండి రండి అని. తం ఆహుతయ, ఆయన అంతకుముందు ఆహుతులు నిర్దుష్టంగా ఆహుతులు చేసుకున్నాడుగా. ఎంత కష్టపడి ఎంత శ్రద్ధతో ఎక్కడ ఈషన్ మాత్రం కూడా అపచారం లాంటిది జరగకుండా అటువంటి కర్మలు చేసుకుంటే అంటే అంత చిత్తశుద్ధి కలుగుతుంది అని అర్థం. ఇదంతా మనం పరిశీలిస్తే ఒకటే విషయం అర్థం అవుతుంది. ఏమని, ఆ దర్శ పౌర్ణమాస్యం, వైశ్వదేవం ఇలాంటి ఈ అగ్నిహోత్రం ఈ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మనస్సంతా వాటి మీద పెట్టి ఎక్కడా దోషాలు దొరలకుండా చేసినట్లయితే మనస్సు ఏకాగ్రం అయ్యి అతనికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అలా కాకుండా ఒక చోటేమో యథాప్రకారం చేసి మరొక పనేమో పర్వాలేదులే అనే సర్దుకుపోయే మనస్తత్వంతో చేస్తే ఏమవుతుంది, అతనికి చిత్తశుద్ధి ఏర్పడదు. అది అందులో ఉన్న రహస్యం అని మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఇది చాలా కఠినమైనటువంటి కార్యక్రమం. ఏహ్యేహీతి తం ఆహుతయః సువర్చసః. సువర్చసః గొప్పగా వర్చస్సు ప్రకాశిస్తున్నాయి. అటువంటి ఏం మాటలు, ప్రీతికరమైన ప్రియాం వాచం అభివదంత్యః, చక్కటి తీయగా ఆహ్వానాన్ని పలుకుతూ పూజిస్తూ వాటిని ఆహుతులు రండి రండి రవయ రవయ అని ఆహ్వానిస్తూ ప్రేమగా ఆ యజమానిని, ఎవరిని, తం యజమానం ఏహ్యేహీతి తం యజమానం ఆహుతయస్సు వర్చస సూర్యస్య రశ్మిభిః. అవి ఆ సూర్యుని కిరణాల ద్వారా ఆ ఆహుతులు తీసుకువెడతాయి. ఇక ఇందులో ఏమాత్రం అనుమానం సందేహం అక్కర్లేదు. ఈ ఆహుతులు ఈ యజమానిని ఎలా తీసుకెడతాయి అన్నదానికి సరి అయినటువంటి ఆహుతులే సూర్యకిరణాల ద్వారా ఇతని చిత్తశుద్ధిని గమనించి ఇతని యొక్క పుణ్య చరిత్రాన్ని గమనించి ఆయా లోకాలకి తీసుకొని వెళ్తాయి. చిత్తశుద్ధి లేకపోతే తీసుకుని వెళ్ళవు, పైగా 7 లోకాల వరకు చెడిపోతుంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండి చూడాల్సిన విషయం. ఏహ్యేహీతి తమాహుతయస్సు వర్చసః సూర్యస్య రశ్మిభిర్యజమానం వహంతి. ప్రియాం వాచం అభివదంత్యః అర్చయంత్యః ఏష వః పుణ్యః సుకృతో బ్రహ్మలోకః. ఇదే మీ పుణ్యం, మీ సుకృతం యొక్క పుణ్యం యొక్క ఫలితం ఇదే బ్రహ్మలోకం అని ఆ బ్రహ్మలోకం వరకు సత్యలోకం వరకు తీసుకుని వెళ్తాయి. దానికే చెప్తున్నారు. అదే ఏఘీ ఏఘీ ఇది ఆహ్వయంత్యః సువర్చసః దీప్తిమత్యః కించ ప్రియాం ఇష్టాం వాచం స్తుత్యాది లక్షణాం అభివదంత్యః ఉచ్చారయంత్యః అర్చయంత్యశ్చ పూజయంత్యశ్చ ఏష వః యుష్మాకం పుణ్యః సుకృతః పంథాః బ్రహ్మలోకః ఫలరూపః ఏవం ప్రియాం వాచం అభివదంత్యః వహంతి.
ఇది అర్థ బ్రహ్మలోక స్వర్గ ప్రకరణాది. ఇక్కడ బ్రహ్మలోకం అంటే స్వర్గము అని సందర్భాన్ని బట్టి ఆ మాట చెప్పారు. ఏహ్యేహీతి తమాహుతయస్సు వర్చసః సూర్యస్య రశ్మిభిర్యజమానం వహంతి ప్రియాం వాచమభివదంత్యోర్చయంచ ఏష వః పుణ్యః సుకృతో బ్రహ్మలోకః. ఏంటండి ఇలా చెప్తున్నారు అంటే దానికి చెప్తున్నారు, ఏతచ్చ జ్ఞానరహితం కర్మ. ఇది ఎటువంటి కర్మ? ఇది జ్ఞానం లేని కర్మ. జ్ఞానం అంటే ఉపాసన, ఉపాసన తోడుగా లేనిది ఈ కర్మ. అందుకనే దీనికి ఇంత దుష్ట ఫలితం, దుష్పరిణామం ఉంటుంది. ఈ కర్మ ఫలితం ఇంత మాత్రమే. ఏతచ్చ జ్ఞానరహితం కర్మ ఏతావత్ ఫలం. ఇంతే దీని ప్రయోజనం, ఇంతకంటే ఎక్కువ రాదు. అవిద్య కామ కర్మ కార్యం. ఎందుకని ఇదంతా అవిద్య. పరతత్వం తెలియదు, తనకి ఏదో కావాలని కోరుకోవటం అవిద్య. దానివల్ల వచ్చిన కామం అంటే కోరికలు, ఆ కోరికలతో కర్మలు పనులు చేయటం, ఇదంతా ఈ వ్యవహారం అంతా ఇలాగే ఉంటుంది. అతః అవిద్యా కామ కర్మ సంపూరితం కాబట్టి అసారం దుఃఖమూలం సంసార. ఈ సంసారం అసారము, సారము లేనిది, దుఃఖమూలం. ఇది పైగా ఇది దుఃఖానికి ఇది మూలం అని వెంటనే చెప్పేస్తున్నారు. ఏమని? ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞరూపా అష్టాదశోక్తమవరం యేషు కర్మ ఏతశ్రేయో ఏభినందంతి మూఢా జరామృత్యుం తే పునరేవాపి యంతి. ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞరూపా అష్టాదశోక్తం అవరం యేషు కర్మ ఏతశ్రేయో ఏభినందంతి మూఢా జరామృత్యుం తే పునరేవాపి యంతి. ఇక్కడ వీళ్ళకు ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఏమిటి? ఏతే ఇవి యజ్ఞరూపులైనటువంటి అష్టాదశ. ఏతేహి అష్టాదశ ఉక్తం 18. ఏమిటి 18 అంటే? అవి 16 మంది ఋత్వికులు, తర్వాత యజమాని ఆయన పత్ని 18. వీళ్ళు యజ్ఞం నిర్వహిస్తారు. వీళ్ళందరూ యజ్ఞంలో పాలు పంచుకొని ఉంటారు. కనుక ఈ 18 మంది కూడా యజ్ఞరూపులు అని చెప్పబడుతున్నారు. యజ్ఞరూపులైన అష్టాదశ 18 మంది. అదురుఢ వీళ్ళ ఈ 18 మంది ఎలాంటి వాళ్ళు? అదురుఢా అస్థిరములైన ప్లవాహ తెప్పలు. ఇది సరైన నికరమైన అవతల ఒడ్డుకి తీసుకెళ్లే తెప్ప కాదు. ఇది అదృఢం, ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. అలాంటి తెప్పలివి. ఏవి? ఈ 18. ఈ యజ్ఞరూపులైన ఈ 18 మంది కూడా అవి ఏమిటి? ప్లవాహ. ఏతే అదృఢా ప్లవాహ. దృఢము కాని అదృఢమైన బలహీనమైన ప్లవాహ తెప్పలు. ఏమి? యేషు ఏ ఋత్విగాదుల యందు అవరం కర్మ అంటే శ్రేష్టము కాని అవరమైనటువంటి కర్మ ఉక్తం అది చెప్పబడిందో, ఏ మూఢా ఏ మూఢులు ఏతత్ ఈ కర్మని శ్రేయస్సే అని అభినందంతి సంతోషిస్తున్నారో వాళ్ళు జరామృత్యుం పునః ఏవ మళ్ళీ జరామృత్యువుల్ని అపియంతి పొందుతూనే ఉన్నారు. అంటే ప్లవాహ్యేతే అదృఢ యజ్ఞరూపా అష్టాదశోక్తమైనటువంటి యజ్ఞరూపమైనటువంటి వీళ్ళంతా యజ్ఞరూపులైన వీళ్ళు సరిగ్గా ఏ లోకానికి తీసుకెళ్లాలో ఆ లోకానికి తీసుకెళ్ళటానికి శక్తి చాలని వాళ్ళు. ఎవరు వీళ్ళు? యజ్ఞరూపాలైన నిర్వర్తకులైనటువంటి 18 మంది. అది చెప్తున్నాడు. ఏమిటి? బ్రాహ్మణాఛంసి అగ్నిధ్రుడు పోత ప్రస్తాత హోత ఉద్గాత ప్రహర్త సుబ్రహ్మణ్యుడు మైత్రావనుడు ప్రస్తోత అచ్చావాకుడు గ్రామస్థుతు నేష్ట ఉన్నేత అధ్వర్యుడు యజమానుడు పత్ని. ఈ 18 మంది ఇవి
వీరు తక్కువ అయినటువంటి కర్మని ఆశ్రయించి ఉండాలని చెప్పబడిందో అటువంటి ఈ యజ్ఞ రూపాలు గట్టిదనం లేని నిశ్చయం లేనటువంటి అవిప్లవములు, నావలు, వ్యామోహం కలిగిన ఏ జనులు ఈ కర్మనే శ్రేయస్సాధనం అని అనుకుంటున్నారు. ఏతశ్రేయోభినందంతి మూఢా, వాళ్ళకి తెలియటం లేదు ఇదే శ్రేయస్సు అని అనుకుని ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే మళ్ళీ పునరేవాపి జరా మృత్యుం యంతి, మళ్ళీ వచ్చి పునరపి జననం పునరపి మరణంలో. అంటే ఈ కర్మలు అంటే ఉపాసన లేని కర్మల యొక్క స్థితి ఇలాగే ఉంటుంది అని ఒక మాటలో స్పష్టంగా చెప్పేశారు. ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞరూపా అష్టాదశోక్తం అవరం యేషు కర్మ ఏతశ్రేయో ఏభినందంతి మూఢా జరా మృత్యుం తే పునరేవాపి యంతి. ఇప్పుడు ఒకసారి ఈ 7 శ్లోకాలని మనం చూసుకున్నట్లయితే, తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యన్ తాని త్రేతాయాం బహుధా సంతతాని తాన్యాచరథ నియతం సత్యకామాః ఏష వః పంథా సుకృతస్య లోకే యదా లేలాయతే హ్యర్చిః సమిద్ధే హవ్యవాహనే తదాజ్యభాగావంతరేణాహుతిః ప్రతిపాదయేతు. యస్యాగ్నిహోత్రం అదర్శం అపూర్ణమాసం అచతుర్మాస్యం అనాగ్రయణం అతిథివర్జితంచ అహుతం అవైశ్వదేవం అవిధినాహుతం ఆసప్తమాన్ తస్య లోకాన్ హినస్తి. కాళీ కరాళీ చ మనోజవాచ సులోహితాయా చ సుధూమ్రవర్ణా స్ఫులింగిని విశ్వరుచి చ దేవి లీలాయమానా ఇతి సప్తజిహ్వాః. ఏతేషు యశ్చరతే భ్రాజమానేషు యథా కాలంచ ఆహుతయో హ్యాదదాయన్ను తం నయంచేతాః సూర్యస్య రశ్మయో యత్ర దేవానాం పతిరేకో దివాసః. చక్కగా అనుసరిస్తే మంచి లోకము, అలా కాక అది ఎటువంటి మంచి లోకం? ఏహ్యేహీతి తమాహుతయస్సు వర్చస సూర్యరశ్మిభిర్యజమానం వహంతి ప్రియాం వాచమభివదంత్యో అర్చయంతి ఏష వః పుణ్యః సుకృతో బ్రహ్మలోకః. మంచి లోకాలు వస్తాయి చక్కగా అనుష్ఠిస్తే. అలా కాకపోతే ఏమవుతుంది? జ్ఞానరహితం అయితే, ఉపాసన లేకపోతే ప్లవాహ ఏతే అదృఢాః యజ్ఞరూపాః అష్టాదశోక్తం అవరం యేషు కర్మ ఏతశ్రేయో ఏభినందంతి మూఢాః జరా మృత్యుం తే పునరేవాపి యంతి. కించ ఇంకా తర్వాత కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్ష్యోరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.